ఒడ్లు జోక్ ఎన్ని రోజులు అవుతుందమ్మా? వారం రోజులు, 9 రోజులు కరెక్ట్. వర్షం వస్తే 2 సార్లు ఇట్నే మర్రేసినాం, మళ్ళీ ఇట్నే తీసుకున్నాం, మర్రేసినాం, కప్పెడుతున్నాం, తీసుకున్నాం. వీడికి సెంటర్ రావట్లేదా మరి? రైతులకు ఏం కావాలా? లారీలు పంపిస్తారా, పంపియరా? లేకపోతే పుల్లగిరి ముట్టియాలనా? మేమేమైనా పోసుకొని వస్తాం మరి. లారీలు పంపించాలి, మా ఒడ్లు పోవాలి. 9 రోజులు అవుతుంది. ఈ 9 రోజులు పెట్టుకొని ఈ ఒడ్లు మడేయాలా తిండేయాలంటే మన నుంచి ఇగో కింద షేదలు బస్తలకు వారం రోజులు అవుతుంది, కాంటాయి 9 రోజులు అవుతుంది. కింద షెదలు వస్తుంది, షెదలు వచ్చి అన్ని రంధ్రం పోయి భూమిపాలు అవుతున్నాయి ఒడ్లు. ఇగో చూడండి షెదలు, కింద షెదలు మీద వర్షం, తాపలు కప్పినా అవి అవతల వడ్లింకి బస్తలు. ఇక ఈ వడ్లన్నిట్లో చెదలు పట్టి బస్తలు కింద పోతున్నాయి. వారం రోజులు సార్ మరి కాంట కాకపోతే మేము 6 నెలల చేత వేసి ఏం లాభం సార్? మేము భూమి పాలు అవుతున్నాయి మాకు. మరి మేము బతికేది ఎట్లా? మేము బతికేదే ఇది మా ఆధారం. మాకు కాంట కాగానే లారీ లోడ్ వేసుకోవాలి. ఈ వారం రోజుల సార్ మొత్తం ఈయనే చేత చేస్తున్నాం. మనం తిండి తినకుండా ఏం చేయకుండా ఎండల అన్నిట్లలో మర్రాడుతున్నాం. అవి వచ్చేది ఎప్పుడో పోయే, అసలు పోతాయా పోవా మాకే అర్థమైతలేదు. ఇవి మరి వేసుకోవని అంటే ఇక్కడ కూడా పోసుకోకపోదాం కదా సార్? అప్పటి కాలంలో అమ్ముకుంటామంటే ఎట్లా అప్పుడన్నా అమ్ముకుందాం. మరి వేసుకోవక మన ఐకేపీ సెంటర్ పెట్టి ఎందుకు? మరి వేసుకోవక ఇక్కడ మమ్మల్ని బాగా పెడుతుంది ఎందుకు? ఎందుకు 50 బస్తలు అయినాయి అనే ఉన్నాయి. బొరియాలి ఇప్పుడు తడిచినాయి, జర తడిచినాయి, బొరియాలని ఊరికొస్తున్నా అంతే. రావాలి, ఒట్లు నింపాలి, తీసుకుపోవాలి. అందరు బాధపడుతురు అంతే. ఇప్పుడు ఎన్ని 10 రోజులు అవుతుంది, 10 కాలం ఎక్కువ అవుతుంది, 15 రోజులు అవుతుంది. మొత్తమే రాలేదు. ఒడ్లు చూడకపోతే తీసుకుపోయి ఆడ బిగ్నార పోసి సంటారా ధర్నా చేస్తుంది. ఇక ఫోన్ చేస్తాం, మళ్ళీ అన్న లారీ వచ్చిందా అంటే రాలేదంటే ఇక ఇంటి మా ఇక్కడ లారీ వస్తుంది అయితే తర్వాత ఇయ్యక్కర్లేదు అన్నాడు. అంతే. ఇక మళ్ళీ పొద్దున ఫోన్ ఏమేమి అడిగారు మిమ్మల్ని? ఏం అడిగారు అంటే బయట లారీ వస్తుందమ్మా, వాళ్ళు లారీ అయినా 5 రూపాయలు అడిగిండు, మీరు ఇస్తారా? అందరితో పాటు మీరు కూడా ఇస్తారా ఇయ్యరా అన్నాడు. అయితే మొన్ననే 1000 రూపాయలు ఇచ్చి మేము తప్పి కొట్టించుకున్నామన్నా, తడిచినామని, మా వడ్లు ఆగమేనాయని. మళ్ళీ ఇంకేడికెళ్ళి 5 రూపాయలు ఇస్తామంటే మరి ఉళ్ళ బండే వస్తుంది ఇయ్యకూడదు. మరి మేము ఊరు కోసి 15 రోజులు అవుతుంది, 2 నెలలకు వస్తుంది దగ్గర. మరి ఇంతవరకు మా వడ్లు కొంటామని వచ్చిన వాళ్ళు లేడు, నింపిన బస్తలు పోతలేవు. మరి ఇత్తనాలు వస్తున్న టైం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. మేము ఎన్నడూ వడ్లు పండించుకో అమ్మాలి, ఎన్నడూ కొంటోని పైసలు ఇవ్వాలి, మళ్ళీ మందులోని పైసలు ఎన్నడు ఇవ్వాలి, మళ్ళీ ఒరిగోసులోని పైసలు ఎన్నడు ఇవ్వాలి. మేము వ్యవసాయం చేసిందంటే ఏం లాభం లేదు. మరి వ్యవసాయం చేసి ఊకుంటే బెస్ట్ ఉంది. ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లంలు ఎందుకు లేవు? ఇప్పుడు 15 రోజులు ఒరిగోసి మిషనోడు అవుతాడా? ఒరిగోసిన మిషనోడు పట్టాలోనికి ఇళ్ళకెళ్ళి పట్టాలోని కాబట్టి మరి పట్టాలోనికి ఎడికెళ్ళి తెచ్చియాలి. ఆ పట్టాలు జీకిపోబట్టి ఒడ్లు కొంటమన్నోడు లేడాయా? కాంట అయినా సంది 4-5 రోజులు ఆయా, కొన్ని ఒడ్లు ఏమో 15 రోజులు అవుతుంది, కొన్ని అడ్డు ఏమో 5-6 రోజులు అవుతుంది. మళ్ళీ లారీలు రావాయే పోవాయే. మరి మేము ఒడ్లు అమ్మాలన్నా ఊకోవాలన్నా? మార్కెట్ అని మార్కెట్లో ఒడ్లు పోయబడుతుంది. వారం రోజులు అవుతుంది కాంటేసి. ఇక రారా ఆడేమో ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది లారీ. మేము ఏమన్నామంటే ఒడ్లు కుప్పున్నా ఉంటాయి రా నానయ్యి, మరి లారీ వచ్చినాక లారీ వచ్చే ముంగట పెట్టురా అంటే పెట్టూరు అని అంటాడు. పెట్టకుండా వేరే వాళ్ళే
పట్టుండు పట్టక ముందుకేమో తూర్పాల పట్టరు తూర్పాల పట్టాక 15 రోజులు అవుతుంది పోవాయి. మరి ఎన్నడు అమ్మాలి, ఎన్నడు ఇత్తనాలు పోసుకోవాలి, మందులోనికి ఏమి ఇవ్వాలి, వరి కోసినోనికి ఏమి ఇవ్వాలి, ఇంతవరకు ఒడ్లు పోంది. వ్యవసాయం ఎట్లా చేయాలి? వ్యవసాయం చేయకుండా మరి ఏం చేసుకొని బతకాలి మేము? ఎలక్షన్ల ముందుకు పోయిన పైసలు పడ్డాయి, వాళ్ళు నిమ్మలంగురు, వాళ్ళు రైతులే మేము రైతులమే. మరి ఇంతవరకు మా ఒడ్లు పోవాయి, కవర్లేమో చీకిపోబట్టి, రాత్రుల మీద కట్టిన కవర్ చీకిపోబట్టే, కిరాయి తెచ్చిన కవర్లు పోబట్టే, పందులు బుక్కి పోబట్టే. మేము ఇంకా ఎన్ని రోజులు వండియాలి భూమి మీద? 4 నెలలు అయితే ఒడ్లు వచ్చాయి, 2 నెలలు కుప్పలు వస్తాయి. ఎన్నడూ వస్తాయి పైసలు? మరి కట్టంట. మరి ఇక మేము వ్యవసాయం చేయాలి, నవ్వు కాదు సబ్జెక్ట్ కావాలి. అదేంటి బానే చెప్తుండు, మార్కెట్ లో చైర్మన్ చెప్తుండు బానే. మరి ఇంకా నువ్వే చెప్పినావు కానీ మాకు తెలుసు. మరి వాళ్ళు చెప్తే నువ్వు చెప్పినావు. మరి మాకు 20 రూపాయలు కట్ అయితే ఎంత లాస్? ఇక మేము వ్యవసాయం చేయాలా ఊకోవాలా? మరి మళ్ళీ ఒక్క బస్త కట్టు కాదంటారు, 1 కిలో కట్టు కాదంటారు, మళ్ళీ క్వింటల్కి 20 రూపాయలు కట్ అయినాక ఇక మేము ఏం చేయాలి? ఫస్ట్ పోసిన వాళ్ళకి అదేనా, ఎంత సిరి పోసిన వాళ్ళకి బుక్కలు నీళ్ళు ఆపుకుంటే ఎండ పోసినాము, కావరైనా ఎండలకు